హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఇవాళ మనం గుత్తి వంకాయ కూర చాలా సింపుల్గా టేస్టీగా గ్రేవీ వచ్చేలా ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా మనం 1/2 కిలో వంకాయలు తీసుకుని పైన ఉన్న ముచ్చుకులు కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకోకూడదు, కొంచెం ఉంచుకుని మిగతాది కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా 4 పక్కల నాటు పెట్టుకోవాలి. ఇప్పుడు అవి వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్పై ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ వేరుశనగులు వేసుకుని వేపుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 4 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 4 యాలకులు, 4 లవంగాలు వేసుకుని 2 మినిట్స్ వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేపుకున్న మసాలా అంతా వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు వేసుకుని వేపుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం అందులో ఉన్న ఆయిల్ మొత్తం పక్కకు తీసుకుని కొంచెం ఆయిల్ ఉంచుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని అవి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుని 2 మినిట్స్ వేగనివ్వాలి. అది వేగిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని 2 మినిట్స్ వేగనివ్వాలి. అది వేగిన తర్వాత మనం కొన్ని వాటర్ వేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ మరగనివ్వాలి. అవి మరిగేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. మనకి అందులో ఉన్న వాటర్ ఎగిరేంత వరకు ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత మూత తీసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే అంతే, మనకి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.